సో ఈ ప్రాంప్ట్స్ లో కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి, అంటే కొన్ని క్వాలిటీ అవుట్పుట్స్ రావడానికి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్లీ దాంట్లో మనం ఓన్లీ ఈ త్రీ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో జీరో షాట్ అను, వన్ షాట్ అండ్ ఫ్యూ షాట్. సో ఇప్పుడు అసలు జీరో షాట్ అంటే ఎందుకు, సో వన్ షాట్ ఎందుకు, ఫ్యూ షాట్ ఎందుకు చూద్దాం. సో జీరో షాట్ వచ్చేసి ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి, లైక్ జస్ట్ ఎలాంటి ఎగ్జాంపుల్ మెన్షన్ చేయకుండా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కొంచెం కాంటెక్స్ట్ ఇచ్చి జస్ట్ ఒక ఒక శాంపుల్ అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఏమి ఇవ్వకుండా జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ అండ్ కాంటెక్స్ట్ ఇచ్చేసి ఒక ఎగ్జాంపుల్స్ ఏమి మెన్షన్ చేయకుండా ఇచ్చేదాన్ని వన్ షాట్ ప్రాంప్ట్ అంటారు. సో లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక రైట్ అండ్ ఇన్స్ట్రక్షన్ క్యాప్షన్ ఫర్ బిజినెస్ యాప్ ఆర్ ట్రావెల్ యాప్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి అట్లా ఇచ్చేస్తే జస్ట్ అక్కడ మనం ఎలాంటి ఎగ్జాంపుల్ మెన్షన్ చేయట్లేదు. సో ఇది ఓన్లీ బేసిక్ రీజనింగ్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. సో వెన్ కమింగ్ టు వన్ షాట్, సో వన్ షాట్ లో ఏంటంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్ తో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ తో ఒక ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఈ ఎగ్జాంపుల్ ని నువ్వు ఐ మీన్ ఈ ఎగ్జాంపుల్ ని నువ్వు ఈ ఎగ్జాంపుల్ కి సిమిలర్ గా, సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని నాకు ఇంకొన్ని నా ఐడియాని డీప్ డైవ్ చేయని చెప్పేసి నేనైతే చెప్తాను. సో లైక్ ఇప్పుడు ఒక క్యాప్షన్ అయితే ఇస్తున్నాం, లైక్ ప్లాన్లెస్ ట్రావెల్ మోడ్, లెట్ ద యాప్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ అయితే ఇచ్చా. సో దాని కింద నౌ రైట్ ఏ సిమిలర్ క్యాప్షన్ ఫర్ ఏ స్టూడెంట్ ట్రావెల్ యాప్ అని చెప్పేసి ఇస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి సిమిలర్ గా నేను ఇంకొక క్యాప్షన్ అడుగుతున్నాం, సో దాన్ని వన్ షాట్ అంటాం. సో అలానే సేమ్ ఫ్యూ షాట్ లో వచ్చేసి టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకొని నాకు ఇంకొక క్యాప్షన్ అనేది జనరేట్ చేయవు అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే జీరో షాట్ లో జస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఒక ఫ్యూ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. ఎప్పుడైతే వన్ షాట్ కి వస్తుందో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ రిలేటెడ్ గా ఇస్తుంది. సో ఫ్యూ షాట్ లో ఏమవుతుందంటే టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఆ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ని డీప్ గా ఎగ్జామిన్ చేసి డైవ్ చేసి, సో మనకి ఎప్పుడైతే ఇంకొక క్యాప్షన్ అయితే జనరేట్ చేస్తుందో, సో ఈ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని ఇంకొంచెం అప్గ్రేడెడ్ గా ఇంకొంచెం మోడిఫైడ్ గా సో మీకైతే జనరేట్ చేస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఎంఎల్ మోడల్ ఎప్పుడైతే ఉంటుందో, సో ఆల్రెడీ ఎక్కువ డేటా సెట్ ఉన్నప్పుడు ఏంటంటే, సో అది థింక్ చేయడానికి కానీ అది సెర్చ్ చేయడానికి కానీ ఇప్పుడు ఆ, ఒక ఇప్పుడు ఒక ల్యాక్స్ ఆఫ్ డేటా సెట్ ఉన్నప్పుడు ఏంటంటే, సో దానికి ఇంకా రిసోర్స్ ఎక్కువ ఉంది. ఇంకా రిసోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా సెర్చ్ చేసి ఆ రిసోర్స్ అన్నిటిలో నీకు కావాల్సిన బెస్ట్ అవుట్పుట్ అనేది తీసుకొస్తుంది. ఎప్పుడైతే నీకు డేటా సెట్ ఎక్కువ ఉంటే అప్పుడు నీకు బెస్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వడానికి అయితే ఇస్తుంది. అట్లానే ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏంటంటే నీకు ఆ నీ 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 ఎగ్జాంపుల్ నీకు ఎట్లయితే కావాలో ఆ విధంగా ఇస్తుంది. లేదంటే ఇప్పుడు జస్ట్ ఇట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జీరో షాట్ లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ర్యాండమ్ గా ఏదో క్యాప్చర్ చేస్తుంది. సో బట్ నీకు ఎలా కావాలో దానికి తెలియదు కదా. సో ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏంటంటే నీకెలా నీ నిన్ను బేస్ చేసుకుని నీకైతే ఒక నీ రిలేటెడ్ గా నీ క్యాప్షన్ చేసి నీకు అవుట్పుట్ అయితే జనరేట్ చేసేస్తుంది. సో నేను ఒక ఎడిషనల్ గా ఒక వీడియో కూడా అయితే జనరేట్ చేస్తాను. ఒక వీడియో అయితే యాడ్ చేస్తాను. ఈ మనకి ఇప్పటిదాకా మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 అయిపోయింది కదా. సో మాడ్యూల్ 3కి వెళ్లే ముందు మనకి ఒక బేసిక్ టెక్నాలజీస్ అయితే కావాలి, లైక్ ఎంఎల్ బేసిక్స్ అయితే కావాలి, లైక్ డేటా సెట్ ఏంటంటే డేటా పాయింట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి బేసిక్ టెక్నాలజీస్ అయితే కావాలి. సో ఐ మీన్ నాట్ ఫర్ మాడ్యూల్ 3 ఆర్ మాడ్యూల్ 4, లైక్ జస్ట్ ఒక ఏఐ లో మనం ఇది ఏఐ కంప్లీట్ కోర్స్ కాబట్టి మనకి జస్ట్ కొన్ని బేసిక్ టెక్నాలజీస్ తెలియటం బెటర్. సో అందుకని చెప్పేసి ఒక ఎడిషనల్ వీడియో అయితే నేను చేశాను. సో ఆ ఎడిషనల్ వీడియో కూడా చూడండి. సో దాని తర్వాత మాడ్యూల్ 3కి అయితే డైవ్ అవ్వండి. లేదు మీకు ఆల్రెడీ ఎంఎల్ బేసిక్స్ తెలుసు, కొన్ని ఇలాంటి బేసిక్ టెక్నాలజీస్ తెలుసు అంటే ఇలాంటి డేటా సెట్స్ అన్నా కానీ ఇలాంటి డేటా పాయింట్ అన్నా కానీ అవన్నీ మీకు తెలుసు అంటే, సో మీరైతే డైరెక్ట్ గా మీరు నెక్స్ట్ మాడ్యూల్ 3కి అయితే వెళ్ళిపోండి.